సో క్వశ్చన్ నెంబర్ 76 బేటా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. అంటే మనకి ఇక్కడ ఏంటది సిలిండర్ అంటే స్తూపం అయిపోయిన తర్వాత మనకి దాంట్లో భాగంగా హాలో సిలిండర్ అంటే సిలిండర్ లో భాగంగా మనకి హాలో సిలిండర్ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే స్తూపం, బోలు స్తూపం లేదా గొట్టం అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం బేట. అంటే ఈ బోలు స్తూపం దగ్గర ఏ విధమైన కాన్సెప్ట్ వస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఆ బోలు స్తూపం అంటే ఆ హాలో సిలిండర్ కి ఉండేటటువంటి కొలతలు ఏ విధంగా ఉంటాయి, అసలు చూడడానికి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి బేట ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుంటే, మామూలుగా ఇది సిలిండర్ కదా. రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే దేని గురించి బేట, హాలో సిలిండర్. హాలో సిలిండర్ అంటే ఏంటిది, ఒక గొట్టం లేదా బోలు స్తూపం అనొచ్చు. బోలు స్తూపం, గుల్ల స్తూపం. ఓకేనా? రైట్. ఎస్. సో ఏ విధంగా ఉంటుందంటే చూడండి బేట, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. మామూలుగా మనం ఒక స్తూపం తీసుకున్నాం అనుకో, ఇట్లా ఒక స్తూపం తీసుకుంటే దానికి ఏమేమి ఉంటుంది బేట అంటే భూ వ్యాసార్థం, బేస్ రేడియస్ అంటే ఇగో ఇది స్మాల్ ఆర్, సో దీనికి ఒక హైట్. ఇది నార్మల్ గా మనకు ఒక స్తూపం. ఇక్కడ ఇది ఒక గొట్టం లాగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఒక గొట్టం లాగా ఉంటుంది, ఇక్కడ మీకు తెలిసిపోయి ఉండాలి. ఇగో ఇదంతా కూడా ఏంటంటే బేట, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఒక గొట్టం లాగా, మీరు ఒక పైప్ లాగా దీన్ని గుర్తుపెట్టేసుకోండి, పైప్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే అంటే ఈ బోలు స్తూపాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ఇనుము అన్నమాట. బోలు స్తూపం తయారు చేయడానికి పట్టినటువంటి అదేంటి, అది మామూలుగా వుడ్ అవ్వచ్చు, అంటే చెక్క అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మెటీరియల్, ప్లాస్టిక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఇదంతా కూడా దీనికి సంబంధించింది అనమాట. క్లియర్? రైట్. సో ఇక్కడ ఒక విషయము జాగ్రత్త వినండి. ఇగో దీనికి మనకు ఎలా ఉంటుందంటే బేట, స్మాలర్ అంటే ఇదేంటిది, లోపలి వ్యాసార్థం, మనకి బయట వ్యాసార్థం కూడా ఉంటుంది, క్యాపిటల్ ఆర్, బాహ్య వ్యాసార్థం అంటాం. అంటే ఇదేమో బయట గొట్టం అంటాము, ఇదేంటిది లోపలి గొట్టం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, అది బయట గొట్టం, ఇదేంటిది లోపలి గొట్టం. సో దీని లోపలి వ్యాసార్థం, ఇదేమో బాహ్య వ్యాసార్థం, బయట గొట్టం యొక్క వ్యాసార్థం. క్లియర్ కదా? రైట్. సో ఎత్ అనేది అంటే ఇప్పుడు ఏంటిది, ఇగో ఇది లోపలి గొట్టం, యాక్చువల్ గా ఇది లోపలి గొట్టం ఉంది కదా, ఇది ఒక సిలిండరే. ఓకేనా? మళ్ళీ ఇది ఒక సిలిండర్. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి వినండి. హైట్ అనేది ఈ బయట స్తూపం అంటే బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి రెండింటికి సేమ్ ఉంటుంది హైట్ అనేది. రైట్. ఎస్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేట, మామూలుగా ఇప్పుడు ఈ స్తూపం యొక్క ఘన పరిమాణం అంటే ఇప్పుడు ఇటు క్లోజ్ ఉంటుంది, ఇటు కూడా క్లోజ్ ఉంటుంది. అంటే ఈ లోపల ఉన్నటువంటి మొత్తం ప్లేసే కదా, ఈ లోపల ఉన్నటువంటి ఈ మొత్తం ప్లేస్ ని మనం ఏమనాలి అని అంటే, మనకు దీని యొక్క ఘన పరిమాణం అనాలి. క్లియర్? రైట్. ఎస్. మరి దీని యొక్క ఘన పరిమాణం ఏమైతుంది అంటే ఒకసారి జాగ్రత్తగా వినండి బేట. ఇప్పుడు ఈ స్తూపం యొక్క ఘన పరిమాణం ఏంటి, V = πr²h. మరి దీని యొక్క ఘన పరిమాణం ఏమైందంటే జాగ్రత్త చూడండి, దీని యొక్క ఘన పరిమాణం అంటే కేవలం ఈ ప్లేస్ మాత్రమే, ఇది మాత్రమే దీని ఘన పరిమాణము, ఈ ప్లేస్ మాత్రమే. ఈ లోపలిది ఇంక్లూడ్ అవ్వదు. అర్థమవుతుందా? లోపలిది ఇంక్లూడ్ అవ్వదు అనే విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఇగో ఈ ప్లేస్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, ఇది ఇంక్లూడ్ అవ్వదు. కేవలం ఇగో ఇది మాత్రమే మనకు
ఏమైతుంది వాల్యూమ్ అవుతుంది. ఈ ప్లేస్ మాత్రమే మనకు వాల్యూమ్, ఈ ప్లేస్ మాత్రమే మనకు ఘనపరిమాణం అవుతుంది, ఈ ప్లేస్ మాత్రమే ఘనపరిమాణం అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేట చూడండి. యా, సో ఇప్పుడు దీని యొక్క ఘనపరిమాణం ఏమైతే జాగ్రత్తగా వినండి. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఈ బయట చూడండి ఇక్కడ, ఈ బయట దాని ఘనపరిమాణం నుంచి ఈ లోపలి దాని ఘనపరిమాణం తీసేస్తే మనకు మిగిలేదు. ఇప్పుడు మామూలు ఒక రింగ్ ఉంది అనుకోండి ఇలాగా, ఈ రింగ్, ఇప్పుడు ఈ రింగ్ యొక్క వైశాల్యం రావాలంటే ఏం చేస్తాం మనము, ఈ బయట దాని వైశాల్యం మైనస్ లోపల దాని వైశాల్యం, అదేంటది పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్, అంతేనా. రైట్, మరి ఇప్పుడు ఈ రింగ్ యొక్క వైశాల్యం వచ్చేసింది ఇక్కడ. మరి ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉంది, ఇది హెచ్చు పొడవు ఉంది. కాబట్టి మామూలుగా మనకి ఏంటిది బేట, ఒక స్తూపం అనేది ఏ ఆకృతిలో ఉంటుంది, పట్టకం యొక్క ఆకృతిలో ఉంటది. మరి పట్టకం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్, అంటే భూ వైశాల్యము ఇంటూ ఎత్తు, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. మరి భూ వైశాల్యం ఏముంది ఇక్కడ, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటిది ఇంటూ హెచ్, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. క్లియర్. రైట్, సో ఇది మన దీని యొక్క ఘనపరిమాణం అనమాట. ఇంతకుముందు మనం ఏం చేసాం, డైరెక్ట్ గా పై ఆర్ స్క్వేర్ ఇచ్చింది, ఒకటే సర్కిల్ ఉంది కాబట్టి మనకి పై ఆర్ స్క్వేర్ హెచ్. రెండు సర్కిల్ కాబట్టి బయటి వృత్తం యొక్క వైశాల్యం నుంచి లోపల వృత్తం యొక్క వైశాల్యం తీసేసి దాన్ని ఇంటూ ఎంత పొడవు ఉందో అంత పొడవుతో మల్టిప్లై చేస్తే మనకి ఘనపరిమాణం వచ్చేస్తుంది. క్లియర్ కదా బేట. రైట్, నో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. రైట్, ఇప్పుడు దీని యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యం చూడండి. మామూలుగా ఇక్కడ ప్రక్కతల వైశాల్యం ఏంటిది బేట, దీని యొక్క ప్రక్కతల వైశాల్యము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ మనకి ఏమైతే చెప్పండి, భూ చుట్టుకొలత ఇంటూ హైట్. మరి భూ చుట్టుకొలత ఎంత, 2πRh. ఓకేనా, 2πRh. మరి ఇప్పుడు దీని యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే ఏమైతే అంటే బేట జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ బయట దాని ప్రక్కతల వైశాల్యం ఎంత, 2πRh. మరి ఈ లోపల దాని ప్రక్కతల వైశాల్యం ఏంటిది బేట, ఇది దీని యొక్క రేడియస్ ఏంటిది ప్లస్ 2πrh. అంటే ఈ లోపల వైపు గోడలు ఉంటాయి కాబట్టి ఈ గోడ యొక్క వైశాల్యం అనమాట, లోపలి వైపు గోడ వైశాల్యం, ఈ బయట వైపు గోడల వైశాల్యం. ఓకేనా, అది ప్లస్ ఇది కలిపితే మనకి ప్రక్కతల వైశాల్యం అయితే అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి సంపూర్ణతల వైశాల్యం ఏమైతుంది బట్టి జాగ్రత్త, సంపూర్ణతల వైశాల్యం ఏమైతుంది, సంపూర్ణతల వైశాల్యం మనకు ఆల్రెడీ తెలుసు, ప్రక్కతల వైశాల్యము ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. అంటే ఏంటిది 2πRh ప్లస్ 2πrh ప్లస్, సో ఈ దీని యొక్క బాటం వైశాల్యం ఏమైతుంది బేట తెలుసు కదా. ఇప్పుడు బాటం ఏ విధంగా ఉంది, కంకణం లాగా ఉంది, ఇట్లుంది. అంటే ఈ కంకణం యొక్క వైశాల్యం ఏమైతే బేట, బయట దాని వ్యాసార్థం క్యాపిటల్ అనుకున్నాం, లోపల దాని వ్యాసార్థం స్మాల్ ఆర్ అనుకున్నాం. కాబట్టి ఈ కంకణం యొక్క వైశాల్యం ఏంటిది బేట, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ రాసిస్తే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఇది పైన దాని ఏంటిది, ఈ బాటం యొక్క వైశాల్యం ఇది, టాప్ యొక్క వైశాల్యం కూడా ఇంతే ఉంటుంది. అంటే ఏం తీసుకోవాలి, 2 ఇంటూ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. చాలా 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 ఇంపార్టెంట్ బేట. ఇప్పుడు ఘనపరిమాణము అంటే ఏంటి, ఓకేనా. సో ప్రక్కతల వైశాల్యము అంటే ఏంది, సంపూర్ణతల వైశాల్యము అంటే ఏంది, ఏది ఏ విధంగా తీసుకోవాలి అనేది, దిస్ ఈస్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్. క్లియర్ కదా బేట. రైట్, బాగుంది. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ విషయం ఒకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఒకసారి వినండి బేట. ఈ కంకణం గురించి తెలిసి ఉండాలి. ఇక్కడ దేని గురించి, కంకణం గురించి తెలిసి ఉండాలి. ఆ కంకణం గురించి చెప్తే వినండి. ఇది స్మాల్ ఆర్, నెక్స్ట్ ఇది క్యాపిటల్ ఆర్ కింద మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇది బేసిక్ గా దీన్ని మనం ఏమనుకుందామంటే బేట,
దీని యొక్క పై భాగం అనమాట. ఇది అదే రెండొకటే. ఇదే ఇక్కడ నేను క్రాస్ సెక్షనల్ గా తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను పై భాగం. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే బేట, దీన్ని ఈ స్తూపం యొక్క అంటే ఈ హాలో సిలిండర్, ఈ బోలు స్తూపం యొక్క మందము అంటాం. అంటే ఇంత మందం ఉంది కదా, సో ఈ మందం ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాపిలర్ ఒక 20 ఉంది అనుకో, ఇప్పుడు ఈ స్మాలర్ ఒక 15 ఉంది అనుకో, అప్పుడు ఇది ఏమైతే బట్ 5 కదా, ఎందుకంటే ఇది మొత్తం 20, ఇది ఇక్కడ దాకా 20, ఇక్కడ దాకా 15 అంటే ఇది 5 కదా. అంటే ఈ దీని యొక్క మందం ఏంటంటే బేట క్యాపిలర్ మైనస్ స్మాలర్ అన్నమాట. ఎంత చెప్పండి? 5. అంటే ఆ బోలు స్తూపం యొక్క మందము అంటే మనం ఏం తీసుకోవాలి? క్యాపిలర్ మైనస్ స్మాలర్ అని తీసుకోవాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? నో, దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఈ ఫార్ములాని కొంచెం మనం ఎలాబరేట్ చేసుకుంటే చూడండి, పై దీనిలోకి పై కామన్ తీస్తే క్యాపిలర్ స్క్వేర్ మైనస్ స్మాలర్ స్క్వేర్ వచ్చిందా ఇంటూ హెచ్. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉందంటే ఏమన్నట్టు బేట? క్యాపిలర్ ప్లస్ స్మాలర్ ఇంటూ క్యాపిలర్ మైనస్ స్మాలర్ ఇంటూ హెచ్. క్యాపిలర్ ప్లస్ స్మాలర్ ఇంటూ క్యాపిలర్ మైనస్ స్మాలర్ ఇంటూ హెచ్. క్లియర్ కదా? రైట్. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, రైట్. సో ఈ విధంగా ఇప్పుడు క్యాపిలర్ మైనస్ స్మాలర్ అంటే ఏంటిది? దీని యొక్క మందం అన్నమాట. ఇవి మీరు ఫార్ములాస్ ఇవి తెలిస్తేనే కొంచెం ఇవి ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి బెట. బట్టి పట్టద్దు, ఎక్కడి నుంచి వచ్చింది ఏం కదా, మనం ఆ ఫిగర్ అనేది ఐడియా ఉంటే మనం ఫార్ములాస్ అనేవి ఏ విధంగా అంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నోట్ డౌన్ చేసుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళొచ్చు. దీని మీద బేస్ చేసుకుని ఒక 10 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, చేద్దాం. సింపుల్ గా ఉంటాయి, నో ప్రాబ్లం. క్లియర్ కదా? రైట్. ఎస్. యా, క్వశ్చన్ బెట ఇక్కడ 14 మీటర్ల లోపలి వ్యాసంతో 10 మీటర్ల లోతు తవ్విన బావి నుంచి తీసిన మట్టిని దాని చుట్టూ 21 మీటర్ల వెడల్పుతో గట్టుగా సమంగా పరిస్తే గట్టు ఎత్తు ఎంత అనేది మన క్వశ్చన్. చూడండి బేటగా, ఇక్కడ ఒక బావిని తవ్వినాం. ఈ తవ్వినటువంటి బావిని తవ్విన తర్వాత దీంట్లో నుంచి మట్టి ఉంటది కదా, ఈ మట్టిని మనం ఏం చేసినామంటే బేట, ఇక దీని చుట్టూతో మనం ఏం చేసినామంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని చుట్టూత మనము ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బేట. అంటే దీని చుట్టూతో మనం ఏం చేసినామంటే ఇట్లా ఇట్లా పేర్చాం అనమాట. ఇప్పుడు దీని కింద ఉండేది ఏంటి అని అంటే ఈ బావే. దీని కింద ఉండేది ఈ బావి. ఇది అంటే ఈ మట్టిని తీసి ఈ బావిలో ఉన్నటువంటి ఈ మట్టిని తీసి ఈ చుట్టూ ఇట్లా మనము బావి చుట్టూ ఇంత వెడల్పుతోటి మనం ఏం చేసాము అని అంటే మనం ఇట్లా దీన్ని పేర్చడం జరిగింది. బావి చుట్టూ ఇట్లా పేర్చడం జరిగింది. మళ్ళీ ఇట్లకి చూస్తే బావి కనిపిస్తుంది. అర్థమైందా? రైట్. ఈ కింద ఉన్నది ఏంటిది? సిలిండర్. ఈ పైన ఉన్నది ఏంటిది? హాలో సిలిండర్. జాగ్రత్త చూడండి మేట. ఇప్పుడు దీంట్లో తీసినటువంటి ఈ మట్టినే కదా, ఇప్పుడు దీంట్లో ఈ సిలిండర్ రూపంలో ఉన్నటువంటి ఈ మట్టిని మనం హాలో సిలిండర్ లాగా చేసినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేట, ఒక కేజీ కడ్డీ ఉందనుకోండి. ఈ విధంగా ఈ కేజీ కడ్డీని మనం ఏం చేసినామంటే ఈ విధంగా మార్చినాం. ఈ కేజీ కడ్డీని మనం ఈ విధంగా మారిస్తే ఇప్పుడు ఇది 1 kg ఉంటే ఇది ఎంత ఉంటుంది బేట? ఇది కూడా 1 kg ఉంటుందా? ఉంటుంది. అంటే ఏమన్నట్టు, దీంట్లో తీసినటువంటి ఈ మట్టి ఘనపరిమాణం అనేది దీని ఘనపరిమాణానికి సమానం అవుతుందా? అవ్వదా? అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఈ స్తూపంలో నుంచి తీసినటువంటి మట్టి ఘనపరిమాణము, ఇక్కడ పేర్చినటువంటి ఈ మట్టి ఘనపరిమాణము రెండు సమానం. క్లియర్? రైట్. ఎస్. సో ఇప్పుడు మరి ఇక్కడ ఏమేమి సమానం అయితే అనంటే బేట, స్తూపంలో నుండి తీసినటువంటి మట్టి ఘనపరిమాణం
స్తూపంలో నుండి తీసినటువంటి మట్టి ఘన పరిమాణం స్తూపం ఘన పరిమాణమే కదా. స్తూపం ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఈ బయట పేర్చినటువంటి ఈ మట్టి ఘన పరిమాణం అంటే ఏంది, ఆ బోలు స్తూపం ఘన పరిమాణం అంటే తీసిన మట్టి దాని చుట్టూ గట్టు, ఆ గట్టు అని అన్నాడు కదా, గట్టు ఘన పరిమాణం. ఆ గట్టు ఏ విధంగా ఉంది మరి, గట్టు యొక్క ఘన పరిమాణం, ఆ గట్టు ఏ విధంగా ఉంది అని అంటే, మనకి అది హాలో సిలిండర్ లాగా ఉంది. అంటే స్తూపం యొక్క ఘన పరిమాణం ఏంటిది మరి, పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా, రైట్. ఇప్పుడు దీని లోపలి వ్యాసార్థం ఎంత ఉందో దీని యొక్క లోపలి వ్యాసార్థం కూడా అంతే. ఓకేనా, మరి బయట వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకుందాం. మరి ఈ గట్టు ఏ విధంగా ఉంది, ఇదంతా కదా గట్టే కదా, రైట్. ఈ గట్టు ఏ విధంగా ఉంది అంటే బేట మనకి ఈ బోల్ స్తూపం అంటే ఏంది, హాలో సిలిండర్ గొట్టం లాగా ఉంది. మరి ఆ గొట్టం యొక్క ఘన పరిమాణం ఏంటి చెప్పు, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. క్లియర్, రైట్. నో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట. ఎస్, రైట్. ఇప్పుడు 14 మీటర్ల లోపలి వ్యాసంతో 10 మీటర్ల లోతు తవ్విన బావి నుంచి జాగ్రత్తగా ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, అంటే దీని యొక్క వ్యాసం ఎంత ఉంది, 14. అంటే వ్యాసార్థం ఎంత అన్నట్టు, 7 అన్నట్టు. ఓకేనా, సో ఎంత లోతు ఉంది, లోతు వచ్చి 10. అంటే హైట్ ఆర్ డెప్త్ 10. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నుంచి పై కామన్ తీద్దామా, దీంట్లో నుంచి పై కామన్ తీస్తే ఎస్, సో ఈ పై క్యాన్సిల్, రైట్. పై క్యాన్సిల్. ఎస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, యా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ దీని హైట్ గా అనుకోవాలి బేట. ఇక్కడ మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి, ఇగో ఈ హైట్ రెండు వేరు, ఈ హైట్ రెండు వేరు. ఓకేనా, రైట్. స్మాలర్ ఎంత ఉంది, 7 స్క్వేర్ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాపిటల్ ఆర్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు చూడండి బేట, క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాలర్, దీని క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాలర్, ఇది ఏం రాయాలి, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాలర్ ఇంటూ హెచ్. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాలర్ అంటే ఏంటిది బేట, 21 మీటర్ల వెడల్పు. అంటే ఇదే కదా వెడల్పు. దీని వెడల్పు దీని యొక్క వెడల్పు లేదా దీని యొక్క మందం అని చెప్పొచ్చు మనం. దీని యొక్క వెడల్పు లేదా దీని యొక్క మందము అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇది 21 లాగా తీసుకుందాం, అది 21. క్లియర్, అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత ఉందంటే 21 ఉంది. ఓకేనా, ఇగో ఇది 21. మరి ఇది 21 అన్నప్పుడు ఇప్పుడు ఈ స్మాల్ ఆర్ ఎంత, 7. అప్పుడు క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది చూడండి బేట, స్మాల్ ఆర్ 7 ఉంది ఇక్కడ, అవునా కాదా. మరి క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది, 21 + 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 28. ఓకేనా, క్యాపిటల్ ఆర్ వచ్చి 28 అవుతుంది. జాగ్రత్త చూస్తే 7 స్క్వేర్ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఎంత ఉంది, 28. స్మాల్ ఆర్ ఎంత ఉంది, 7. 28 + 7 ఎంత, 35. నో క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత ఉంది, 21 ఇంటూ హెచ్. ఓకేనా, రైట్. ఈ 7 స్క్వేర్ మనం 7 × 7 అని రాద్దామా. యా, 7 ఎక్కం 7 5ల, 7 ఎక్కం 7 3ల, 5 ఎక్కం 5 2ల, ఈ 3 తీసుకొస్తే ఏమైతే బట్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రేడియస్ దేనిది ఎంత ఉంది, ఓకేనా, క్యాపిటల్ ఆర్ ఏంటి, స్మాల్ ఆర్ ఏంటి, ఆ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా తీసుకోవాలి, దేని ఘన పరిమాణం సమానంగా ఉంటుంది. ఓకేనా, ఆ బయట తీసుకున్నటువంటి ఆ మట్టి యొక్క ఘన పరిమాణం అనేది ఈ బావిలో నుంచి తవ్వినటువంటి మట్టి ఘన పరిమాణం రెండు సమానంగా ఉంటుంది. ఓకేనా, సో ఈ బావిలో నుంచి తీసినటువంటి మట్టి ఘన పరిమాణం ఏ ఆకృతిలో నుంచి తీసినాం, ఈ స్తూపాకృతిలో తీసినటువంటి మట్టి అనేది మనం ఇక్కడ హాలో సిలిండర్ లో పేర్చుతున్నటువంటి మట్టి యొక్క ఘన పరిమాణం రెండు సమానమైన విషయం మనం అబ్జర్వ్ చేసుకోవాలి. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ బేట, లోపలి వ్యాసం 7 సెంటీమీటర్ల గొట్టం గుండా 2 మీటర్/సెకండ్ వేగంతో నీరు ప్రవహిస్తుంది. గొట్టం ఎప్పుడు సగం వరకు నీటితో ఉంటే 10 నిమిషాలలో ఎంత ఘన పరిమాణంలో గల నీరు బయటకు వస్తుందని బహిర్గతం అవుతుంది అనేది మన క్వశ్చన్. సరే మేడం,
ఇక్కడ పైప్ అనేది ఈ విధంగా ఉందనుకుందాం. పైప్ అనేది ఈ విధంగా ఉంటే దీని వ్యాసం ఎంత ఉంది? వ్యాసం వచ్చి 7 అంటే వ్యాసార్థం ఏమవుతుంది మరి? వ్యాసార్థం వచ్చి 7/2 సెంటీమీటర్స్. అవునా? రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి బేట, ఈ వాటర్ అనేది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? 2 మీటర్లు పర్ సెకండ్. అంటే ఒక్క సెకండ్ కి 2 మీటర్లు ప్రయాణిస్తుంది అని అంటే మరి సెంటీమీటర్లో ఎంత ప్రయాణించినట్టు? 200 సెంటీమీటర్లు ప్రయాణించినట్టు. ఎందుకు 2 మీటర్లు నుంచి 200 సెంటీమీటర్లకు ఎందుకు నేను కన్వర్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ రేడియస్ ఎలా ఉంది? 7/2 సెంటీమీటర్లలో ఉంది. రేడియస్ అనేది సెంటీమీటర్లలో ఉంది కాబట్టి మనము అది ఒక్క సెకండ్ లో ఎన్ని సెంటీమీటర్లు ప్రయాణిస్తుందో తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ కదా బేట? రైట్. ఎస్, బాగుంది. ఇప్పుడు 10 నిమిషాలలో ఎంత ఘన పరిమాణం గల నీరు బహిర్గతం అవుతుంది? ఈ క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్ అనేది నేను ఆల్రెడీ 2 డైమెన్షనల్ ఫిగర్ దగ్గర చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇప్పుడు ఈ నీరు అనేది ఒక్క సెకండ్ లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 200 సెంటీమీటర్లు ప్రయాణిస్తుంది బేట. ఓకేనా? అంటే ఒక సెకండ్ లో ఇక్కడ నుంచి ఒక 200 సెంటీమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైపు మనం ఆన్ చేస్తే ఒక సెకండ్ లో ఎంత వాటర్ స్టోర్ అవుతుంది అంటే దాంట్లో 7/2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో 200 సెంటీమీటర్ల పొడవులో నీరు అనేది స్టోరేజ్ అవుతుంది. 200 సెంటీమీటర్లు అంటే ఏమన్నట్టు? ఇప్పుడు ఇట్లా తీసుకుంటే ఒక పైప్ అనేది ఇలా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని పొడవు 200 సెంటీమీటర్లు అనుకో. ఇగో 7/2 సెంటీమీటర్ల వ్యాసార్థం. ఇగో పొడవు అంటే ఇప్పుడు ఈ గొట్టం ఉంది. ఈ గొట్టం అనేది ఇట్లా నిలబెడితే స్తూపంలా కనబడుతుంది. ఇట్లా పెడితే ఏమవుతుంది? అది పైప్ లా కనబడుతుంది. పైప్ యొక్క పొడవే కదా. పైప్ యొక్క పొడవు అన్న ఆ స్తూపం యొక్క ఎత్తు అన్న ఒకటే. ఓకేనా? పైప్ యొక్క పొడవు అన్న ఆ స్తూపం యొక్క ఎత్తు అన్న రెండు ఒకటే. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఈ 200 సెంటీమీటర్ల ఒక్క సెకండ్ లో 200 సెంటీమీటర్ల పొడవులో నీళ్ళని స్టోర్ చేస్తుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఒక్క సెకండ్ లో అది ఎంత నీటిని బహిర్గతం చేస్తుందో చెప్పాలి. ఒక సెకండ్ లో ఎంత నీరు బహిర్గతం అవుతుంది? ఎంత నీరు బహిర్గతం అవుతుంది? ఓకేనా? మరి ఇప్పుడు ఇది ఏ ఆకారంలో ఉంది? ఇది స్తూపాకారంలో ఉంది కాబట్టి స్తూపాకారంలో ఉంటే దాని యొక్క వాల్యూమ్ ఏంటిది బేట? πr²h. మరి πr²h అంటే 22/7 × 7/2 × 7/2. దీని యొక్క పొడవు ఎంత ఉంది బేట? 200 సెంటీమీటర్. జాగ్రత్త చూడండి. అది ఒక సెకండ్ లో ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాని యొక్క పొడవు, ఆ స్తూపం యొక్క పొడవు అంతే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇది సెంటీమీటర్లే, ఇది సెంటీమీటర్లే, ఇది సెంటీమీటర్లే. మరి మనకు వచ్చే ఆన్సర్ ఎలా వస్తుంది? సెంటీమీటర్ క్యూబ్లలో వస్తుంది. 2 7 7 క్యాన్సిల్. 2 ఎక్కం 2 11ల. ఓకేనా? సో 2 ఎక్కం 2 100 సార్లు. సో 11 × 7 7700. సో 7700 సెంటీమీటర్ క్యూబ్. చెప్పండి ఏంటి? 7700 సెంటీమీటర్ క్యూబ్. రైట్. ఎస్. అంటే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 7700 సెంటీమీటర్ క్యూబ్ బేట. మరి ఒక్క సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ml. అవునా? మరి 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట? మనకి 1 లీటర్ అవుతుంది. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1000 లీటర్స్ అవుతుంది. 1 లీటర్ అవుతుంది. క్లియర్? రైట్. సో ఇప్పుడు ఇంత వచ్చింది దాని యొక్క ఘన పరిమాణం. మరి ఇప్పుడు ఒక్క సెకండ్ లోకి ఇంత నీరు బహిర్గతం అయితే 10 నిమిషాలలో ఎంత బహిర్గతం అవుతుంది? చూడండి ఇక్కడ ఒక్క సెకండ్ లో ఇంత నీరు బహిర్గతం అయితే 10 నిమిషాల్లో ఎన్ని సెకండ్లు బేట? 10 × 60 అంటే 600 సెకండ్లలో ఎంత బహిర్గతం అవుతాయి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి అయిపోతే 600 × 7700/1. ఓకేనా? సో 2 0 క్యాన్సిల్. సారీ, 0 ఎందుకు క్యాన్సిల్ అయితే జస్ట్ మినిట్ బేట. అంటే మనం అక్కడ ఏంటది ఇంకా మార్చలేదు కదా, కింద ఏం లేదు కదా. రైట్. సో 600 × 7700. ఓకేనా? 6 42, 6 42 అంటే 4720000. ఇది సెంటీమీటర్ క్యూబ్ బేట. ఇది చెప్పండి ఏంటిది? సెంటీమీటర్ క్యూబ్. రైట్. మరి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? లీటర్లలో అడిగిండు. 4620 లీటర్లలో అడిగిండు. మరి లీటర్లలో అడిగిండు కాబట్టి ఇగో 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. అంటే ఇది దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట? ఇక్కడ దాకా 1 లీటర్ అనమాట. 1000 సెంటీమీటర్ క్యూబే కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి బేట? 4620 లీటర్స్.
4620 లీటర్లు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బెట ఇది. ఓకేనా? రైట్. క్వశ్చన్ అనేది చూడడానికి సింపుల్ గానే అనిపిస్తుంది, బట్ చాలా కాన్సెప్ట్లు తెలిసి ఉంటే కానీ ఇట్లాంటి వాటికి మనం ఆన్సర్ చేయలేమనే విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ బెట. ఎనిమిది సెంటీమీటర్ల ఎత్తు, భూ వ్యాసార్థం 3 సెంటీమీటర్లు గల స్తూపం తయారవ్వడానికి 0.75 సెంటీమీటర్ల వ్యాసార్థము, 0.2 సెంటీమీటర్ల మందం గల నాణ్యములను ఎన్నింటిని కరిగించాలి? ఇప్పుడు మనం ఒకటి గుర్తుందా బేట, ఈ గోడ ఈ కొలతలు ఉన్నటువంటి గోడ కట్టడానికి ఈ కొలతలు ఉన్నటువంటి ఇటుకలు ఎన్ని కావాలి? నెక్స్ట్ ఈ బాక్స్ లో ఈ కొలతలు ఉన్నటువంటి ఈ కొలతలు ఉన్నటువంటి ఈ చిన్న చిన్న బాక్సులు ఎన్ని పడతాయి? ఓకేనా? రైట్. ఇప్పుడు 8 సెంటీమీటర్ల ఎత్తట, మంచిగా అర్థం చేసుకోవాలి బేటగా. 8 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం గల స్తూపం, అంటే ఈ స్తూపం తయారు కావడానికి ఎన్ని నాణ్యములను కరిగించాలి? అంటే చిన్న చిన్న నాణ్యములు ఎన్ని కరిగించాలి? ఇట్లా ఉన్నటువంటి ఈ నాణ్యములను ఎన్నింటిని కరిగించాలి అంటే, ఇప్పుడు ఈ నాణ్యం కూడా ఏ విధంగా ఉంటుంది బట్ మామూలు కాయిన్ అనేది ఏ విధంగా ఉంటుంది? స్తూపాకృతిలోనే ఉంటుంది కదా. రైట్. అంటే ఇగో ఇట్లాంటి ఎన్ని కాయిన్స్ ని కలిపితే, ఎన్ని కాయిన్స్ మనం కరిగిస్తే పెద్ద స్తూపం వస్తుంది అని అంటే, ఇప్పుడు ఏంటిది బేట, ఇక్కడ పెద్ద ఘన పరిమాణం ఇదే కదా, పెద్ద ఘన పరిమాణం బై చిన్న ఘన పరిమాణం. ఓకేనా? కరిగించవలసినటువంటి నాణ్యముల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పెద్ద ఘన పరిమాణం బై చిన్న ఘన పరిమాణం. మరి పెద్ద ఘన పరిమాణం ఏంటిది బేట? అది స్తూపమే. చిన్న ఘన పరిమాణం నాణ్యం, అది కూడా స్తూపమే. సో పై క్యాపిటల్ R స్క్వేర్ క్యాపిటల్ H బై పై స్మాల్ r స్క్వేర్ స్మాల్ h. పై క్యాన్సిల్. క్యాపిటల్ R ఏంటిది మరి ఇక్కడ? 3 స్క్వేర్ ఇంటూ 8 బై, సో స్మాల్ r ఏంటి? 0.75 తయారవడానికి 0.75. సో స్మాల్ r ఇస్ ఈక్వల్ టు నాణ్యం యొక్క వ్యాసార్థం ఏంటి? 0.75. 0.75 అంటే ఏంటి? 3/4. సో స్మాల్ h అంటే ఏంటి? స్మాల్ h అంటే మనకి 0.2. సో 0.2 అంటే ఏంటి? 2/10. 2/10 అంటే 1/5. సబ్స్టిట్యూట్ చేస్తే 3/4 హోల్ స్క్వేర్ ఇంటూ 1/5 అంటే 3 into 3 into 8 by 3/4 into 3/4 into 1/5. సో 3 క్యాన్సిల్. ఇది పైకి వెళ్తే 4 16 16 5 80 80 into 8 ఎంత బేట? 640 విల్ బి యువర్ ఆన్సర్. సో వెర్ ఇస్ దట్? ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. డెఫినెట్ గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బేట. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వరుసగా భూవ్యాసార్థములు 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల భూవ్యాసార్థములు 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు, ఎత్తులు 35 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లతో 2 స్తూపాకార పాత్రల నిండా నీళ్లు ఉన్నాయి. ఓకే. ఈ నీటి మొత్తాన్ని 15 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపాకారపు పాత్రలో పోస్తే దాని వ్యాసార్థం ఎంత అనేది మనకు క్వశ్చన్ బయట. సరే, ఇక్కడ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చేయాల్సింది. ఒకసారి చూడండి బయటగా. ఇక్కడ ఇదొక స్తూపం ఉంది. దీంట్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. దీని భూ వ్యాసార్థం ఎంతనంట? ఇగో దీని భూ వ్యాసార్థం వచ్చి 15, దీని భూ వ్యాసార్థం వచ్చి 10. ఎత్తు ఎంత ఉంది? ఇగో దీని ఎత్తు 35, దీని ఎత్తు ఎంత? 15. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి, కొన్ని వాటర్ కాదు, దీంట్లో ఫుల్ నీళ్లు ఉన్నాయి, దీంట్లో కూడా ఫుల్ నీళ్లు ఉన్నాయి. అంటే దీంట్లో ఉన్నటువంటి నీళ్లు ప్లస్ దీంట్లో ఉన్నటువంటి నీళ్లు, ఈ రెండింటిని కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి 20 లీటర్ల నీళ్లు ఉన్నాయనుకో,
దీంట్లో ఒక 10 లీటర్ల నీళ్లు ఉన్నాయి అనుకో, ఈ రెండిటిని కలిపి మనము వేరే దాంట్లో పోసినాము, వేరే దాంట్లోకి మనము స్టోర్ చేసినాము. స్టోర్ చేస్తే దీని యొక్క ఘనపరిమాణం ఎంత ఉన్నట్టు చెప్పండి? 30 లీటర్లు ఉన్నట్టు. చెప్పండి ఎంత ఉన్నట్టు? 30 లీటర్లు ఉన్నట్టు. అంటే ఈ రెండింటి యొక్క ఘనపరిమాణాల మొత్తమే కదా ఇది అవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు దీని యొక్క ఏంటిది బేట, దీని యొక్క ఎత్తు ఎంత ఉంది? 15 సెంటీమీటర్లు ఉంది. మరి ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటున్నాడు? దాని యొక్క వ్యాసార్థం అంటే ఇది కనుక్కోమంటున్నాడు, స్మాల్ ఆర్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే బేట, దీని యొక్క వాల్యూమ్ V అనుకుంటే ఈ వాల్యూమ్ అనేది దేనికి సమానం అవుతుంది? దీని యొక్క ఘనపరిమాణం మరియు దీని యొక్క ఘనపరిమాణాల మొత్తానికి సమానం. క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 కి సమానం అవుతుంది. మరి దీని ఘనపరిమాణం ఎంత బేట? పై, అంతే కదా, πr స్క్వేర్ h. పై ఇంటూ ఆర్ అంటే ఎంత ఉంది? 15 స్క్వేర్ ఇంటూ 35 ప్లస్ పై ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు దీని ఎంత? పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ 15. అన్నిటిలో పై కామన్ ఉంది కాబట్టి తీసేద్దామా? చలో తీసేద్దాం. సో ఇప్పుడు ఇంకోటి అన్నిటిలో 15 కూడా ఉంది. 15 ఇక్కడ ఒక 15 పోతే ఇంకో 15 ఉంటుంది, రైట్? చలో, సో 15 ఇంటూ 35 ఎంత బేట? 15 15 మూల 45, 15 5 75, ఇది 525. 525 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. 525 ప్లస్ 100 ఎంత బేట? 625. వాట్ ఈస్ దట్? 625. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 అంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట? 25 సెంటీమీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో రెండు స్తూపాలను వేరొక దాంట్లోకి మనం చేస్తే ఈ రెండు స్తూపాల యొక్క ఘనపరిమాణాల మొత్తము మూడవ స్తూపం అంటే ఈ రెండు స్తూపాలను తీసుకెళ్లి వేరే స్తూపంలో పోసినాం కదా, వేరే దాంట్లో పోసినాం కాబట్టి దాని యొక్క ఘనపరిమాణానికి సమానమైతే అనే విషయం మనం అబ్జర్వ్ చేసుకోవాలి. క్లియర్ కదా బేట? రైట్? నో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. అరవై 66 క్యూబిక్ సెంటీమీటర్ల వెండితో 1 mm వ్యాసం గల తీగ తయారవుతే దాని పొడవు మీటర్లలో ఎంత? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి బేట, ఇక్కడ వెండి ఉంది అంటే ఈ క్యూబిక్ సెంటీమీటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ వెండి యొక్క ఘనపరిమాణం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక దాన్ని ఏదైనా ఏ ఆకారంలో ఉన్నా సరే అది దాన్ని కరిగించి వేరే దానిలాగా మారిస్తే, వేరే రూపంలోకి మారిస్తే ఇంతకుముందు ఉన్నదాని యొక్క ఘనపరిమాణం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన దాని యొక్క ఘనపరిమాణం రెండు సమానంగా ఉంటాయి అనే విషయం మీరు మర్చిపోవద్దు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అంటే ఏంది, ఇప్పుడు ఈ కొత్తగా తయారు చేయబోతున్నటువంటి ఈ తీగ యొక్క ఘనపరిమాణం అనేది ఈ 66 క్యూబిక్ సెంటీమీటర్ల వెండి యొక్క ఘనపరిమాణానికి సమానమవుతుంది. ఓకేనా? రైట్. ఇక చూడండి, వెండి ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు తీగ ఘనపరిమాణం. మరి వెండి ఘనపరిమాణం ఎంత బేట? 66 సెంటీమీటర్ క్యూబ్. తీగ ఘనపరిమాణం ఎంత? మరి తీగ అన్నాడు కాబట్టి తీగ అనేది మామూలుగా ఎలా ఉంటుంది బట్ ఇలా ఉంటుంది, అవునా? సో తీగ ఏ విధంగా ఉంటుంది? మరి తీగ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తీగ యొక్క మనం కొనలను చూస్తే అది వృత్తాకారంలో ఉంటది. సన్నగా ఉండొచ్చు బట్ అది వృత్తాకారంలో ఉంటది. సో వృత్తాకారంలో ఉంది అంటే మీనింగ్ ఏంటిది బేట? మరి అదొక స్తూపాకారంలో ఉందని అర్థం. ఎలా ఉందని అర్థం? స్తూపాకారంలో ఉంది. సో పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా? సో 66 ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ మరి దీని యొక్క వ్యాసం ఎంత బేట? ఆర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 mm అని ఉంది. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? 1/2 mm. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంది? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm. ఓకేనా? మరి 1 mm ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/10 సెంటీమీటర్స్. 1/10 సెంటీమీటర్. దీన్ని ఎలా రాయాలి? 1/20 సెంటీమీటర్స్ అనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/20 సెంటీమీటర్స్. సో ఇక్కడ 1/20 ఇంటూ 1. ఎందుకు? ఇది సెంటీమీటర్ క్యూబ్లలో ఉంది కాబట్టి దీన్ని కూడా సెంటీమీటర్లోకి మార్చాలి. ఓకేనా? దీన్ని కూడా సెంటీమీటర్లోకి మార్చాలి. ఇంటూ హైట్. క్లియర్? రైట్. నో దాని పొడవు మీటర్లలో ఎంత అన్నమాట. సో 22 ఎక్కం 22 మూడుల. సో ఇది తీసుకొస్తే 3 ఏళ్ళు 21. ఇది 20 × 20 ఎంత? 400.
ఈజ్ ఈక్వల్ టు హైట్. సో 21 into 4 ఎంత 84, 840, 8400. ఇది సెంటీమీటర్లు బెట. ఇది మరి 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు 84 మీటర్స్ అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్. క్లియర్ కదా, రైట్? ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఆకృతిలో ఉన్నటువంటి ఒక ఘనాన్ని వేరొక దానిలాగా మారిస్తే ఇక్కడ ఏం కాన్స్టెంట్ గా ఉంటాయి? ఘన పరిమాణాలు కాన్స్టెంట్ గా ఉంటాయి విషయం మర్చిపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ బేట. $440 సెంటీమీటర్ల, ఇది సెంటీమీటర్ 81 క్వశ్చన్. జస్ట్ అ మినిట్ బేట. సెంటీమీటర్లు 441 సెంటీమీటర్ల నడుము. నడుము అంటే ఏంటి బట్టి చుట్టుకొలత అనమాట. 440 సెంటీమీటర్ల చుట్టుకొలత, నడుము ఉన్న చుట్టుకొలత ఒకటే. చుట్టుకొలత గల 63 సెంటీమీటర్ల వెడల్పుతో బోలుగా ఉన్న గార్డెన్ రోలర్స్ల తయారీకి 4 సెంటీమీటర్ల మందం గల ఇనుము ఎంత ఘనపరిమాణం పడుతుంది? ఇనుము ఎంత ఘనపరిమాణం పడుతుంది? గార్డెన్ రోలర్స్ అంటే ఎలా ఉంటాయి బేట? గార్డెన్ రోలర్స్ అనేవి బేసిక్ గా మనం ఇప్పుడు గార్డెన్ లాంటిది, అంటే గార్డెన్ లాంటి ప్లేస్కి వెళ్తే దాంట్లో అది ఈ విధంగా ఉంటుంది. గార్డెన్ రోలర్ అంటే ఏంటి బట్ ఇప్పుడు దాన్ని మామూలుగా రోడ్ రోలర్ యొక్క ఏంటది మామూలుగా ముందు ఉన్నటువంటి చక్రం కానీ వెనకాల ఉన్నటువంటి చక్రం కానీ చూస్తే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఏంటి మామూలుగా దీన్ని తోసుకెళ్తే ఏమైతుంది? అక్కడ మొత్తము ఫ్లాట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో 63 సెంటీమీటర్ 440 మీటర్ల నడుము అంటే చుట్టుకొలత. జస్ట్ మినిట్ బేట. రైట్. సో 63 సెంటీమీటర్ల వెడల్పుతో బోలుగా ఉన్న 63 సెంటీమీటర్ల వెడల్పు అంటే ఏంటిది బట్టి ఇది 63 సెంటీమీటర్ల వెడల్పు అంటే ఇది 63 అంటే ఇక్కడ నుంచి ఇది ఎంత వెడల్పు ఉంది? ఇది 63 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. అంటే దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు దీని యొక్క ఎత్తు అవుతుంది అనమాట. ఇది చెప్పండి ఏమవుతుంది? ఎత్తు. ఏం కనుక్కోవాలి బట్టి ఇక్కడ ఘనపరిమాణం కనుక్కోవాలి. అంటే దీని యొక్క ఘనపరిమాణము అంటే ఇదేంటిది? ఇప్పుడు ఇది ఒక హాలో సిలిండరే కదా. మరి హాలో సిలిండర్ యొక్క ఘనపరిమాణం ఏంటిది బేట? హాలో సిలిండర్ యొక్క ఘనపరిమాణం ఏంటిదంటే పై క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ పై స్మాల్ r స్క్వేర్ ఇంటూ h. లేకపోతే దీన్ని ఇంకెలా రాయొచ్చు? పై కామన్ తీస్తే క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r ఇంటూ h. సో ఈ వెడల్పు అనేది 63 అవుతుంది, h అవుతుంది. ఓకేనా, h మనకి ఇక్కడ హైట్ 63 అయితే వెడల్పు అంటే కూడా అదే. గార్డెన్ రోలర్స్ల తయారీకి 4 సెంటీమీటర్ల మందం గల, 4 సెంటీమీటర్ల మందం అంటే ఇది మందం. నేను ఆల్రెడీ చెప్పాను, ఇదే మందం. 4 సెంటీమీటర్ల మందం. మందం అంటే క్యాపిటల్ R మైనస్ స్మాల్ ఆరే కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇది క్యాపిటల్ R, ఇదేంటిది స్మాల్ r. మందం అంటే ఏంటి? ఇక్కడ క్యాపిటల్ R మైనస్ స్మాల్ ఆరేనా? అది ఎంత ఉంది? 4 ఉంది. దట్స్ ఓకే. ఇప్పుడు మరి 63 మీటర్ల వెడల్పుతో అన్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఇక్కడ. 440 మీటర్ల నడుము అంటే ఏం బయట గిదే అనమాట, చుట్టుకొలత అనమాట. చుట్టుకొలత అంటే ఏంటిది? బయటదే కదా. ఇంత చుట్టుకొలుతుంది, ఇదే. దీని యొక్క నడుము ఇంత ఉంది అంటే ఇది 2 పై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత? 440. ఇక్కడ నుంచి మనం క్యాపిటల్ వస్తుంది అంటే బయట వ్యాసార్థం వస్తుంది. 2 into 22/7 into capital R is equal to 440. So 22 into 22 into 2 into 44. Now 44 is any times? So 10 times. Now capital R is equal to 70. Capital R is equal to 70. Right? Yes. Capital R is equal to 70 వచ్చింది. That's okay. అంటే ఇప్పుడు క్యాపిటల్ R 70 అంటే మరి స్మాల్ r ఏమైతుంది?
సరే ఓకే. క్యాపిటల్ ఆర్ 70 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. నో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 70. ఈ ఆర్ తీసుకొచ్చి 4 తీసుకొచ్చి 70 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 66. సో క్యాపిటల్ ఆర్ 70, స్మాల్ ఆర్ 66. నో క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 70 ప్లస్ 66 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంత బెట 136. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వచ్చేదే ఆన్సర్ అవుతుంది. క్లియర్. నా 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఎంత 136 ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత, వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత 4. ఇక్కడ 7 1 7 5 మిగిలిన 56 7 8 రైట్. నా 22 ఇంటూ 72 1872 కాబట్టి. ఓకే. సో మళ్ళీ ఇంకా హైట్ కూడా ఉంది కాబట్టి హైట్ అంటే 63, ఇది మర్చిపోదు మరి, అందుకే ఏదో మిస్ అయిందని చూస్తున్నా. రైట్. ఒకసారి చూస్తే ఇక్కడ 2 2 4 4 3 12 బెట, లాస్ట్ మాత్రం 2 వస్తుంది. సో ఇది మొత్తం మల్టీప్లేస్ అనే ఆన్సర్ వస్తుంది బెట. నో వాట్ ఈస్ ద ఓవరాల్ ఆన్సర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ మొత్తం మల్టీప్లే చేస్తే మనకి 58752 అవుతుంది బెట. 58752. క్లియర్. రైట్. నో దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ మనకి ఇది ఇప్పుడు మనం దీన్ని మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ 22 ఉంది అంటే ఏమన్నట్టు 11 తో కొట్టుకునే నెంబర్ చూసుకోవాలి. అన్ని 11 తో పోతున్నాయి అనుకో, ఇక్కడ 72 ఉంది అంటే 9, ఇది 9 టేబుల్ వస్తుంది అంటే 9 తో కొట్టుకునే నెంబర్ చూసుకోవాలి. క్లియర్. రైట్. సో దీంట్లో 9 తోటి మరియు 11 తోటి రెండింటితోటి కొట్టుకునే నెంబర్ ఏదైనా ఉందంటే అది ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బెటర్. రైట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు వైపులా తెరిచి ఉన్న స్తూపాకారపు గొట్టం అంతర వ్యాసం 11.2 సెంటీమీటర్లు. రెండు వైపులా తెరిచిందంటే ఇది గొట్టం అన్నమాట. ఇది ఓకేనా. అంతర్వ్యాసం అంటే ఇది అంతర్వ్యాసం ఇదే కదా, స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 11.2 సెంటీమీటర్స్. ఇది స్మాల్ ఆర్. పొడవు 21 సెంటీమీటర్స్ అంటే ఇది 21 సెంటీమీటర్స్. ఇది 21 సెంటీమీటర్స్. దాని మందము అంటే ఏంది మేడం ఇది, దాని మందం అంటే ఇది అంటే ఏంది క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అనమాట. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0.4 సెంటీమీటర్స్. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతర వ్యాసం బేట వాడు ఇచ్చింది అంటే వ్యాసం, అంతర వ్యాసం అంటే అది 2r అవుతుంది, అవునా కదా. డయామీటర్ మనకి ఇచ్చింది r కాదు 2r. సో అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మరి 5.6 అవుతుంది. చెప్పండి ఏమైతే 5.6 సెంటీమీటర్స్. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్. ఇది తీసుకొస్తే స్మాల్ ఆర్ 5.6 ఇది తీసుకొస్తే ఏమైతే బట్ r మైనస్ 5.6 ఈజ్ ఈక్వల్ టు 0.4. ఈ మైనస్ 0.56 ఇటు వస్తే ఏమైతే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. క్లియర్. రైట్. ఆ తయారీకి పట్టినటువంటి లోహం ఘనపరిమాణం. లోహం ఘనపరిమాణం అంటే ఏంది మళ్ళా ఈ బోలు స్తూపం యొక్క ఘనపరిమాణమే కదా. మరి ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? సో ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే బెట్ట జాగ్రత్త చూడండి, పై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఇంటూ హైట్. పై ఎంత ఉంది 22/7. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఎంత, క్యాపిటల్ ఆర్ వచ్చి 6, స్మాల్ ఆర్ వచ్చి 5.6 కాబట్టి మనకి 6 ప్లస్ 5.6. మరి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత 0.4. హైట్ ఎంత ఉంది, హైట్ వచ్చి మనకి 21 ఉంది. సో 7 1 7 3 నో 22 ఇంటూ 11.6 ఇంటూ ఇది 1.2. ఎందుకు 0.4 4 12 కాబట్టి 1.2. ఓకేనా. సో 2 6 12 2 2 4 లాస్ట్ 4 ఉండేది మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి సో ఏంటి పెట్టాలి ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. సో 306.24 సెంటీమీటర్ క్యూబ్ అనేది మనకు ఆన్సర్. 306.24 సెంటీమీటర్ క్యూబ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేటా. ఎస్, నో దట్ ఈస్ ద కాన్సెప్ట్. యా. ఇంకోటి మనకు అడిగింది ఘనపరిమాణం కాబట్టి ఈ బోలు స్తూపం యొక్క ఘనపరిమాణం కాబట్టి ఈ బోలు స్తూపం యొక్క ఘనపరిమాణంలో ఏముంటది బేటా 22/7 ఉంటుంది. 22/7 అంటే మీనింగ్ ఏంటి? 22/7 అంటే మీనింగ్ ఏంటంటే ఒకసారి జాగ్రత్త చూడండి, అది 22 తో మల్టిప్లై చేస్తే వస్తుంది అనమాట. 22 తో మల్టిప్లై చేస్తుంటే మీనింగ్ ఏంటి 11 తో కొట్టుపోతుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్ 11 తో కొట్టుపోయే నెంబర్ చూసుకుంటే సరిపోతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్.
ఓకేనా? రైట్. బాహ్య వ్యాసం 2 సెంటీమీటర్లు, మందం 0.25 సెంటీమీటర్లు, పొడవు 15 సెంటీమీటర్లు గల బోలు స్తూపం తయారీకి 2 సెంటీమీటర్ల వ్యాసం గల ఘన స్తూపం ఎంత పొడవుది కావాలి అనేది మన క్వశ్చన్ బేట. ఓకేనా? ఇప్పుడు ఇక 2 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక ఘన స్తూపం ఉంది. ఇది దీని యొక్క వ్యాసం ఎంత ఉంది? 2 సెంటీమీటర్లు. అంటే మరి వ్యాసార్థం ఏమవుతుంది? 1 సెంటీమీటర్ అవుతుంది. ఇది ఎంత పొడవు ఉండాలి అంటే దీని యొక్క పొడవు ఎంత ఉండాలి అంటే దీన్ని కరిగించి మనం ఒక బోలు స్తూపాన్ని తయారు చేస్తున్నాం. ఒక బోలు స్తూపాన్ని తయారు చేస్తున్నాం ఇట్లా. మరి ఇప్పుడు నాకు విషయం చెప్పండి, దీన్ని కరిగించి దీన్ని తయారు చేస్తున్న మీనింగ్ ఏంటి? దీని యొక్క ఘనపరిమాణం దీని ఘనపరిమాణం రెండు సమానంగా ఉంటాయా? ఉంటాయి. రైట్. సో ఇప్పుడు బాహ్య వ్యాసం ఎంత ఉంది? సో బాహ్య వ్యాసం వచ్చి 2 సెంటీమీటర్లు ఉంది. అంటే దీని యొక్క వ్యాసార్థం బాహ్య వ్యాసం ఎంత? క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మందం ఎంత ఉంది? మందం అంటే ఇదే కదా మందం. రైట్, మందం ఇదే క్యాపిటల్ ఆర్ మైనస్. సో ఇప్పుడు దీన్ని సంథింగ్ ఏమనుకుందాం అంటే R1 అనుకుందాం, దీన్ని స్మాల్ ఆర్ అనుకుందాం. దీని యొక్క అంతర్వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్ అనుకుంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 0.25 సెంటీమీటర్స్. నేను ఆల్రెడీ చెప్పా, మందము అన్న దాని యొక్క రింగ్ ఆ కంకణం యొక్క వెడల్పు అన్న ఒకటి 1/4 సెంటీమీటర్స్. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. జస్ట్ మినిట్ బేటా. Yeah, so 1/4 centimeters. Clear? So capital R minus small r is equal to 1/4 centimeters వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత ఉంది? 1 మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/4. ఇది ఈ 1/4 తీసుకురా, అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ 1/4 ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 3/4. స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అంటే 3/4 వచ్చింది. దట్స్ క్లియర్. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ తెలుసు, స్మాల్ ఆర్ తెలుసు, క్యాపిటల్ ఆర్ తెలుసు, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ తెలుసు. ఇంకోటి మనకి ఏం కావాలి? ఇప్పుడు క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ కావాలి. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ ఆర్ ఎంత ఉంది? 1, స్మాల్ ఆర్ ఎంత ఉంది? 3/4. సో మొత్తం ఎంత? అది 7/4. దట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఘనపరిమాణం రెండు సమానమా కాదా? ఎస్. అంటే ఏంది? అంతే కదా, దీన్ని కరిగించి దీన్ని తయారు చేస్తున్న మీనింగ్ ఏంటి? దీని ఘనపరిమాణం పై R1 స్క్వేర్ హెచ్ పై R1 స్క్వేర్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఇదేమైతే చెప్పండి, ఇది పై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. దీని హైట్ వేరు, దీని హైట్ వేరు కదా. సో క్యాపిటల్ హెచ్. మరి దీని యొక్క పొడవు ఎంత ఉంది? 15 సెంటీమీటర్లు ఉంది. ఎంత చెప్పండి? 15 సెంటీమీటర్లు. ఇంకా పై క్యాన్సిల్. రైట్. ఇది ఎంత ఉంది? ఇది 1 సెంటీమీటర్. అంటే 1 ఇంటూ 1 ఈ హైట్ మనం కనుక్కోవాల్సింది. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఎంత ఉంది? 7/4. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత ఉంది? 1/4 ఇంటూ హైట్. మరి స్మాల్ హెచ్ ఎంత ఉందట? అది మనకు తెలీదు. ఇది మనకి 15, ఇక్కడ 15 ఉంది. రైట్. సో స్మాల్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 15 105 105/16 105/16. డెఫినెట్ గా దీన్ని సాల్వ్ చేస్తే మాత్రం ఇక్కడ ఆప్షన్ లో ఒక్కదాని కూడా మ్యాచ్ కాదు, ఏదో ఒకటి రాంగ్ ఇచ్చి ఉండాలి. ఇక్కడ 83 క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం బేట. జస్ట్ మినిట్. యా, ఇది ట్రూ కావాలి బేట. ఇది 12, దిస్ ఈస్ 12. దీనిది అంటే క్యాపిటల్ ఆర్ వచ్చి 12 అన్నమాట. సో క్యాపిటల్ ఆర్
డి అంటే బయట వ్యాసం, అది వ్యాసం 12 ఉంది బట్ నంబర్ మిస్ అయింది అక్కడ 12 అది. సో అప్పుడు ఇది ఏమైతే బట్ 6 అవుతుంది, దానిలో సగం కదా. ఒక్క నిమిషం బయట 6, ఇంకా ఇదంతా తీసేయాల్సిందే డెఫినెట్ గా. ఇది 0.25. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి సబ్స్టిట్యూట్ చేస్తే 6 మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇది తీసుకొస్తే 6 మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. సో అప్పుడు ఇది ఏమవుతుంది బేట, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 3/4 అవుతుంది. 5 3/4 అంటే 5 3/4 అంటే 4 5 20, 20 ప్లస్ 3 23/4. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 23/4. దట్స్ ఓకే. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 23/4. మన క్యాపిటల్ ఆర్ తెలుసు, స్మాల్ ఆర్ తెలుసు. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఆర్ ఎంత ఉంది 6, స్మాల్ ఆర్ ఎంత ఉంది 23/4. సో 4 24, 24 ప్లస్ 23 47, 47/4. ఓకేనా, రైట్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనము. ఇక్కడనే మిస్టేక్ పోయినట్టుంది, చూద్దాం. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఎంత బేట 47/4. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత బేట 1/4. ఇది ఎంత ఉంది, క్యాపిటల్ హెచ్ ఎంత ఉంది 15 ఉంది. ఇదే కదా మనకి 15, రైట్. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి బట్ ఇప్పుడు 15 4 60, 600, 15 105 అంటే 705/16. ఓకేనా. 16 ఎక్కం 16 4 64, 4 మిగిలింది, సారీ 6 మిగిలింది 65, మళ్ళీ 16 4 64, 44 పాయింట్ సంథింగ్. 44 పాయింట్ సంథింగ్ చాలా ఉన్నాయి ఆప్షన్స్, రైట్. 1 మిగిలింది. 1 అంటే డెసిమల్ పెడితే 10 అవుతుంది, 0 పెడితే 100 అవుతుంది. 16 6 96, 4 మిగిలింది. 16 ఇంట్లో 32, 8 మిగిలింది. 16 5 80, 44.0625. 44.0625 అంటే ఆన్సర్ ఏంటి బేట, ఇగో సి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్. క్వశ్చన్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏ విధంగా తీసుకోవాలి అనేది అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి హై లెవెల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, మెయిన్స్ అంటే ఎస్ఐ మెయిన్స్ కానీ, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ మెయిన్స్ అవ్వచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. 21 సెంటీమీటర్ల పొడవు, బాహ్య వ్యాసం 8 సెంటీమీటర్లు గల ఇనుప గొట్టం మందం 1 సెంటీమీటర్ అయితే గొట్టం బరువు ఎంత? గొట్టం బరువు మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇనుము 8 గ్రాములు పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ మనం తీసుకెళ్ళి, అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఏంటిది బేట, ఇగో ఇప్పుడు 8 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే మీనింగ్ ఏంటంటే బేట చెప్తా. ఇప్పుడు ఇది 1 సెంటీమీటర్, ఇది కూడా 1 సెంటీమీటర్, అంటే ఒక ఇనుప చువ్వ ఎటు చూసినా 1 సెంటీమీటర్ ఉందనుకోండి. దీన్ని తీసుకెళ్లి మనం ఒక ఆ వెయిట్, అంటే ఆ వెయిట్ మిషన్ మీద పెడితే ఎన్ని గ్రామ్స్ చూపిస్తుంది అంటే 8 గ్రాములు చూపిస్తుంది. ఇదంతా కూడా లోహమే ఉంటుంది. మళ్ళీ ఇదంతా కూడా లోహమే. 8 గ్రాములు అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఘనాన్ని కొలిస్తే అది 8 గ్రాములు ఉంటుంది. 1 సెంటీమీటర్ క్యూబ్ లో అది 8 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. క్లియర్ కదా బేట, రైట్. ఇప్పుడు 8 గ్రాములు పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే అర్థమైందా? ఓకే, రైట్. 20 చూడండి. ఇప్పుడు ఈ పటాన్ని గీద్దాము. ఇయో 21 సెంటీమీటర్లు పొడవు, బాహ్య వ్యాసం. ఇప్పుడు దీన్ని కొంచెం మనము ఎలాబరేట్ చేద్దాము. ఇరవై 21 సెంటీమీటర్ల పొడవు, బాహ్య వ్యాసం. బాహ్య వ్యాసం అంటే క్యాపిటల్ అంటే మనకి ఏమి ఇచ్చాడు, వ్యాసం ఇచ్చాడు. వ్యాసార్థం తీసుకుంటే ఏమవుతుంది మరి 4 అవుతుంది. అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు 4 సెంటీమీటర్స్ అన్నట్టు. ఇనుప గొట్టం మందం ఎంత ఉంది 1 సెంటీమీటర్, అంటే ఇది 1 సెంటీమీటర్ ఉంది, ఇది 1 సెంటీమీటర్. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఉంది. క్యాపిటల్ ఆర్ 4 సెంటీమీటర్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది తీసుకొస్తే 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్, అంటే స్మాల్ ఆర్ ఎంత బెట 3. ఓకేనా. ఇప్పుడు గొట్టం బరువు ఎంత అనేది మనకు క్వశ్చన్ బెట. గొట్టం బరువు ఎంత అని అంటే, గొట్టం బరువు ఎంతనో కనుక్కోవాలంటే గొట్టం యొక్క ఘన పరిమాణమే కదా. మరి గొట్టం ఏ ఆకృతిలో ఉంది, గోళం అంటే బౌలు స్తూపం లెక్క ఉంది. మరి దాని యొక్క వాల్యూ ఏమవుతుంది, ఇగో π
క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఇంటూ హెచ్. ఎంత ఉంది అది? 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఎంత పెట్ట? క్యాపిటల్ ఆర్ 4 స్మాల్ ఆర్ 3 అంటే 4 + 3 ఎంత? 7 ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఎంత? 1 ఇంటూ హెచ్ ఎంత ఉంది బేట? హెచ్ వచ్చి 21 సెంటీమీటర్లు ఉంది, రైట్. నౌ 7 క్యాన్సిల్, 22 ఇంటూ 21, 22 అంటే 440, 22 ఎక్కం 22, 462 సెంటీమీటర్ క్యూబ్ ఇది, అవునా కదా? ఇది ఒక సెంటీమీటర్, ఇది సెంటీమీటర్, ఇది కూడా సెంటీమీటర్, అన్ని కలిపి సెంటీమీటర్ క్యూబ్ అయినాయి, అవునా కదా? రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 సెంటీమీటర్ క్యూబ్ లో 8 గ్రాములు ఉంటే మరి మొత్తం ఇక్కడ ఎంత ఉంది? దీని యొక్క ఘన పరిమాణం 462 సెంటీమీటర్ క్యూబ్ ఉంది. చూడిగా 1 సెంటీమీటర్ క్యూబ్ లో 8 గ్రాముల బరువు ఉంటే 462 సెంటీమీటర్ క్యూబ్లలో ఎంత బరువు ఉంటది అనేది మన క్వశ్చన్, ఓకేనా? రైట్. ఇప్పుడు 462 ఇంటూ 8 గ్రాములు, ఓకేనా? సో 8 నెలల 32, 3200, 848, 3680, 8 గంటలు 16 కాబట్టి 3696 గ్రామ్స్, 3696 గ్రామ్స్ అనమాట, ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఆప్షన్స్ లో ఎలా ఉంది? మనకి గ్రామ్స్ లో లేదు, కేజెస్ లో ఉంది. మనకు చూడగానే తెలిసిపోతుంది అక్కడ. వాట్ ఈస్ ద ఆన్సర్ బేటా? 3.696 గ్రామ్స్, 3.696 కిలోగ్రామ్స్. అది గ్రామ్స్ కాదు. అంటే దీన్ని ఇప్పుడు గ్రామ్స్ నుంచి కిలోగ్రామ్లకు మార్చాలంటే ఏం చేయాలి బేటా? by 1000 వేయాలి. వాట్ ఈస్ ద ఆన్సర్? 3.696 కిలోగ్రామ్స్, 3.696 కిలోగ్రామ్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేటా, మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తీయ స్తూపంలో చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇది. ఒక వృత్తీయ స్తూపంలో 61 క్యూబిక్ సెంటీమీటర్ల నీళ్లు పడతాయి అంటే ఇగో ఈ విధంగా తీసుకున్నప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు వాటర్ అంటే స్టోర్ అయ్యేది దీంట్లోనే కదా, వాటర్ స్టోర్ అయ్యేది దీంట్లోనే కదా బేటా. అంటే ఈ 61.66 సెంటీమీటర్ల నీళ్లు పడతాయి అంటే ఇది ఘనపరిమాణమే కదా. ఇప్పుడు 61.6 cc అంటే క్యూబిక్ సెంటీమీటర్లు, ఇది దేని ఘనపరిమాణం అంటే బేట ఈ లోపల దాని యొక్క ఘనపరిమాణం, లోపలి స్తూపం యొక్క ఘనపరిమాణం, ఓకేనా? ఈ లోపల దాని వ్యాసార్థాన్ని మనం స్మాల్ ఆర్ అనుకుంటే కూడా అప్పుడు అది ఏమైందంటే π స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్. స్తూపం ఎత్తు ఎంత ఉంది? స్తూపం ఎత్తు వచ్చి మనకి 40 సెంటీమీటర్స్ ఉంది బేట. ఎంత చెప్పండి? 40 సెంటీమీటర్స్. వెలుపలి వ్యాసం 16 మిల్లీమీటర్లు. వెలుపలి వ్యాసం 16 మిల్లీమీటర్లు అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 mm అవుతుంది. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 mm. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 mm. దట్స్ ఓకే. అంటే అయితే స్తూపం తయారు చేసినటువంటి వస్తువు యొక్క మందం అంటున్నాడు. సో మందం అంటే ఏం కనుక్కోవాలి బేట? మరి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాము. చలో కనుక్కుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి బేట, ఈ π r స్క్వేర్ హెచ్ అనేది దీనికి సమానం అయితే దానికి ఈక్వల్ చేస్తే అయిపోతుంది. 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఎంత? 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 61.6. ఓకే, రైట్. ఇప్పుడు ఈ డెసిమల్ తీసేస్తే ఇక్కడికి 0 వస్తుంది. ఇక్కడ వస్తుంది. సారీ, ఇప్పుడు 61.6 అంటే ఏమవుతుంది బట్ సారీ by 10 అవుతుంది. ఈ 10 ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది మనకి? 400 అవుతుంది. సరే ఉండను అదే విధంగా. ఇప్పుడు ఇది 22 1s, 22 2s 44, 17 మిగిలింది, 176 అంటే 28 2 8s. ఓకే, రైట్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి బట్ ఇది ఈ 7 అటు తీసుకెళ్దాము, 28 ఇంటూ 7 by 400 అంతే కదా. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 28 మనం ఎలా రాయొచ్చు? 7 into 4 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఆర్ స్క్వేర్ అటు తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 7 into 7 into 4 by 400 అంటే 4 ఎక్కం 4 100 సార్లు. ఇప్పుడు చూడండి బేట, 7 into 7 అంటే ఇది ఏమైతే చెప్పు? 7 అవుతుంది. రూట్ లో ఉంది కాబట్టి బయటకు వస్తే ఇది 10 అంటే ఏంటిది? 0.7. వాట్ ఈస్ దట్? 0.7
ఇదేంటిది బేట, ఇది సెంటీమీటర్లలో ఉంది, ఇది 0.7 సెంటీమీటర్స్. క్లియర్, రైట్. మరి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, జాగ్రత్త చూస్తే ఇది 8/10 సెంటీమీటర్స్ బేట. చెప్పండి ఇది ఎంత, 8/10 సెంటీమీటర్స్, 8/10 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 8/10 సెంటీమీటర్స్ అని అంటే మరి ఇది ఏమవుతుంది బేట, 0.8 సెంటీమీటర్స్. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.8 సెంటీమీటర్స్, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.7 సెంటీమీటర్స్. ఇక్కడ రాస్తే 0.8 మైనస్ 0.7 అంటే ఏమైంది చెప్పండి, 0.1 సెంటీమీటర్స్. ఇది మరి 0.1 సెంటీమీటర్స్ అంటే ఏంటిది బేట, 1 mm, 1 మిల్లీమీటర్. నో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఈ సెషన్ లో మనం డిస్కస్ చేసింది మొత్తం కూడా బోలు స్తూపం గురించి బేట. చూడండి, ఈ బోలు స్తూపం అనేది నేర్చుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకోవడం వల్ల మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉండి స్తూపంకి సంబంధించిన క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. క్లియర్ బెటర్, రైట్? ఎస్, నో దట్ ఈస్ ద కాన్సెప్ట్.